హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 4. చిరాకులో ఉన్న రుద్ర తనని అల్లుకొన్న అమ్మాయిని దూరం జరిపి, రీతు నువ్వేంటిక్కడ అన్నాడు ఏ భావం లేకుండానే. తను మాత్రం రుద్రని చూసి ఎక్సైట్ అవుతూ, ఏంటి బేబీ అంత డిస్టర్బ్గా ఉన్నావు అంటూ మళ్ళీ రుద్ర నడుము చుట్టూ చేయి వేసి పూర్తిగా అతడికి అతుక్కుపోయినట్టు హత్తుకుని నిలబడింది. ఆమె ఇంటెన్షన్ అర్థమైన రుద్ర, రీతు నువ్విప్పుడు ఫ్రీగా ఉన్నావా అని అడిగాడు. డిస్టర్బ్ అయిన తన మూడ్ సెట్ చేసుకోవడానికి ఆమెతో గడపాలనుకున్నాడు రుద్ర. అతడి ఇంటెన్షన్ అర్థమైన ఆమె, యా బేబీ నీకోసం నేనెప్పుడు ఫ్రీగా లేకపోయినా నీకోసం టైం అడ్జస్ట్ చేసుకుంటాను రుద్ర, బికాస్ ఐ లైక్ అండ్ ఐ వాంట్ యువర్ కంపెనీ బేబీ అని మత్తుగా చెప్పింది రీతు. రుద్ర సైడ్ స్మైల్తో లెట్స్ గో నౌ అని తనతో కార్ దగ్గరకు వెళ్ళాడు రుద్ర. ఆమె హ్యాపీగా ఫీల్ అవుతూ రుద్ర వెనకే వెళ్ళి కార్ ఎక్కి అతడి పక్కన కూర్చుని డ్రైవ్ చేస్తున్న రుద్ర మీదకి కావాలని పడి మాట్లాడుతుంది. రుద్ర ఆమె సోదంతా వింటూ సైలెంట్గా కార్ తన ఫ్లాట్ ముందాపి దిగి రీతుతో పాటు నేరుగా తన ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వస్తూనే తన షర్ట్ తీసి పక్కన పడేసి బెడ్ మీదకి చేరి ఆమెని లాగి తన కింద లాక్ చేశాడు రుద్ర. శివాని వల్ల కలిగిన డిస్టర్బెన్స్ని ఆమెతో పోగొట్టుకున్నాడు ఆ క్షణం. రుద్ర కోపంలాగే అతడి కోరిక కూడా చాలా హార్ట్గా చూపిస్తాడు. తనతో గడిపే వాళ్ళంతా అతడి హార్ట్నెస్ అంటే మక్కువ చూపిస్తారు. దానితో పాటు అతనిచ్చే మనీకి కూడా అతని కోసం వస్తారు. ఒకసారి తనతో గడిపితే వాళ్ళకి లెక్కలేనంత మనీ ఇస్తాడు రుద్ర. అతనికి డబ్బంటే విరక్తి. ఒక్క సంఘటన తన లైఫ్ మీద ఆశని చంపేసి తనని ఓ కైండ్లెస్ హార్డ్ కోర్గా మార్చేసింది. అప్పటి నుండి అతనిలో భూతద్దం వేసి వెతికిన సంతోషం కానీ, చిన్న చిరునవ్వు కానీ, ప్రశాంతత అనేవి కనపడవు. అతడు నవ్వడం మర్చిపోయి 4 ఏళ్ళయింది. శివాని మీద పుట్టిన కోపం బెడ్పై రీతు మీద చూపించాడు రుద్ర. అతని దూకుడు తట్టుకోలేక అరుస్తున్న ఆమెకి మరింత నరకం చూపించి వదిలాడు. అతడికి రీతు ప్లేస్లో శివానీనే కనపడింది ఆ క్షణం. అందుకే తనపై కోపాన్ని ఎలా తీర్చుకున్నాడు. రాంగ్ టైంలో అతన్ని కలిసినందుకు రీతు బలి అయింది రుద్ర కోపానికి. మరోసారి తనపై వాలిన రుద్రని చూసి రీతు భయంగా, రుద్ర ప్లీజ్ నన్ను వదిలే, తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ బెగ్ చేసింది. అప్పుడు రియాలిటీలోకి వచ్చిన రుద్ర అసహనంగా తనని వదిలి పైకి లేచి నడుముకి టవల్ చుట్టుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర. తనని కోపంగా వదిలేయగానే రీతు భయపడింది. అతనికి కోపం వచ్చేలా చేశాను, ఇక తనని కలవడేమో, అతడిని దూరం చేసుకుంటే తనకి చాలా నష్టమని అనుకోగానే కష్టంగా లేచిన రీతు వాష్రూమ్ డోర్ కొడుతూ, సారీ రుద్ర, నిజంగానే నన్నెప్పుడూ లేనంత హర్ట్ చేశావు, అందుకే ఆపాను, ప్లీజ్ నాపై కోపం తెచ్చుకోకు అని అంత నీరసంలో కూడా అతనిని బ్రతిమాలిందామె. రుద్ర విసురుగా డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి వచ్చి టేబుల్ మీదున్న వాలెట్ నుండి కొన్ని నోట్లు తీసి ఆమెపైకి విసిరేసి, ఏ దేనికోసమేగా వచ్చావు, ఇక బయటికి పో, ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు అని అరిచి బార్ రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర. రుద్ర మందు తాగుతూ శివాని ఫేస్ గుర్తొచ్చి, ఎవరే నువ్వు, ఫస్ట్ టైం నన్ను అంతమంది ముందు అవమానించి అందరితో చేయని తప్పుకు మాటలు పడేలా చేశావు. నీకు కావాల్సింది డబ్బే అయితే నన్ను డైరెక్ట్గా అడిగి ఉంటే ఎంత కావాలని నీ మొహన పడేసేవాడిని. నా వాలెట్ దొంగతనం చేయడమే కాక నన్ను ఒక రేపిస్ట్ని రోగ్గా క్రియేట్ చేసి అందరూ నన్ను అవమానించేలా చేశావు కదా. నిన్ను వదలను, ఎక్కడ ఉన్నా నిన్ను క్యాచ్ చేసి ఏదైతే నీకు నాకు మధ్య జరిగిందని చెప్పి అందరి చేత మాటలు అనిపించావో దాన్నే నిజం చేసి
నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అనుకుంటూ బాటిల్ ఖాళీ చేసి వేరే బెడ్రూమ్కి వెళ్ళి పడుకుని మత్తుగా నిద్రపోయాడు రుద్ర. రుద్ర డబ్బిచ్చి పొమ్మని అరవగానే బ్రతుకు జీవుడా అనుకుని బయటకు వచ్చిన రీతు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది. అతడు ఎలా ఉన్నాడని కూడా పట్టించుకోలేదామె. శివాని మరుసటి రోజు కూడా తన స్కూల్ నుండి సిటీ బస్లో ఇబ్బంది పడుతూనే దేవు మ్యాన్షన్కి చేరుకుంది. శివాని పిల్లల రూమ్కి వచ్చేసరికి బబ్లు టీవీలో పాటలు పెట్టుకుని డాన్స్ వేస్తుంటే సన్నీ చప్పట్లతో ఎంకరేజ్ చేస్తుంది. శివాని కూడా తన డాన్స్ చూస్తూ పాట కంప్లీట్ అవ్వగానే క్లాప్స్ కొట్టింది ఎంకరేజ్ చేస్తూ. సూపర్గా వేసావు బబ్లు, నీకు డాన్స్ కూడా బాగా వచ్చినే అని మెచ్చుకుంది శివాని. థ్యాంక్స్ అని పొగరుగా చెప్పిన బబ్లు బన్నీని రెక్లెస్గా చూశాడు. బన్నీకి అసలే బలుపు ఎక్కువ, ఇక బబ్లుని అస్సలు కేర్ చేయలేదు. వాడు నేరుగా సన్నీ దగ్గరకు వెళ్ళి హాయ్ సన్నీ, దా మనం హోంవర్క్ చేద్దాము అన్నాడు బన్నీ ఫ్రెండ్లీగా. ముందు రోజు బబ్లు తనని బన్నీకి దూరంగా ఉండమని చెప్పింది గాలికి వదిలేసిన సన్నీ బన్నీ కనబడగానే హ్యాపీ స్మైల్తో హాయ్ బన్నీ అని నవ్వుతూ పలకరించి తన దగ్గరున్న చాక్లెట్ బన్నీతో షేర్ చేసుకుని తింటూ హోంవర్క్ చేయడానికి కూర్చుంది. బబ్లు చెల్లిని చూసి కోపంగా పళ్ళు నూరుతూ ఈ సన్నీ నా మాట విన్నట్టే విని వాడు కనపడగానే నన్ను వదిలేసి వాడితో వెళ్ళిపోయింది అనుకున్నాడు. శివాని హోంవర్క్ గురించి అడగడంతో తప్పక తన బ్యాగ్ ఓపెన్ చేశాడు బబ్లు. చదవడం ఇంట్రెస్ట్ లేక చదవడు, కానీ బబ్లుకి చాలా టాలెంట్ ఉంది. ఏదైనా ఒక్కసారి చెప్పగానే బుర్రలోకి ఎక్కించుకుంటాడు. ఏక సంతాగ్రహి అంటారు కదా, అలా అన్నమాట. శివాని లెసన్స్ చెప్పే విధానం ఆకట్టుకోవడంతో బబ్లు తనకి తెలియకుండానే ఆమె చెప్పేది శ్రద్ధగా విన్నాడు. కానీ వాడి మనసులో ఆమె ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యాడు. అందుకు కారణం వాళ్ళ నాన్న వాసు. ఇంతకుముందు తమ కోసం ఇలాగే ఓ లేడీ టీచర్ వచ్చింది. వాసు ఆ టీచర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని పిల్లల ముందే తనతో క్లోజ్గా ఉండేవాడు. అది చూసిన సురేఖ ఓ రోజు భర్తని నిలదీసింది. మీ పనులు చూసి పిల్లలు కూడా మీలా తయారవుతారు, ఆ మాత్రం ఇంగితం లేదా అని భర్తని తిట్టి ఆ టీచర్పై కూడా ప్రతాప్ గారితో చెప్పి బయటకు పంపించేసింది సురేఖ. దానితో కోపం వచ్చిన వాసు ఇంట్లో ప్రతాప్ గారు లేని టైం చూసి పిల్లల కళ్ళ ముందే సురేఖని బెల్ట్తో కొట్టి చిత్రహింసలు పెట్టాడు. అదంతా కళ్ళారా చూసిన బబ్లు మనసులో ఆ సంఘటన నాటుకుపోయింది. ఏ లేడీ టీచర్ తన ఇంటికి వచ్చినా వాళ్ళని ఉండనివ్వకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యాడు. ఇప్పటిదాకా అలాగే చేశాడు. వచ్చిన వాళ్ళని ఫస్ట్ డబ్బిచ్చి వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోయేలా చేయడం, అలా కాదన్న వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టి తరిమేయడం చేశాడు బబ్లు. అతనికి అంత డబ్బు ఎక్కడిది అంటే మనవడి మీద ఇష్టంతో భవానీ బబ్లు ఎంత అడిగినా ఎందుకు ఏంటని అడగకుండానే ఇచ్చేది. భవానీకి ఎందుకో శివానీని బన్నీని చూసిన దగ్గర నుండి నిద్ర పట్టడం లేదు. వాసుకి ఫోన్ చేస్తుంటే దొరకడం లేదు. శివానీని ఏదో ఒకటి చేసి ఈ ఇంటికి రాకుండా చేయాలంటే ఏం చేయాలా అని తన బుర్రకి పని పెట్టింది భవానీ. ఈ 4 రోజుల్లో శివాని ఒక్కసారి కూడా ప్రతాప్ గారిని కలవలేదు. ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల. కానీ ఎప్పటికప్పుడు స్నేహ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు ఆయన. రుద్ర చెప్పిన ప్రకారం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్స్ పంపాడు ప్రదీప్. స్నేహకి ఫోన్ చేసి మెయిల్ చూసుకోవా అని చనువుగా కోప్పట్టాడు ప్రదీప్. మీ అంత గొప్ప వాళ్ళం కాదు కదా సార్, సెలెక్ట్ అవుతామో లేదో తెలియక మెయిల్ చూడలేదు అని వెటకారంగా అంది స్నేహ. స్నేహ, నువ్వు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. కానీ నేను ఎంత చెప్పినా రుద్ర నా మాట వినడం లేదు. నీ అప్లికేషన్ చూసిన తర్వాతైనా వాడికి తను ఏం మిస్ అవుతున్నది అర్థమవుతుందనుకుంటే అసలు తనకేమీ పట్టనట్టే బిహేవ్ చేశాడు. ఇక నేనేం చేయను చెప్పు
అని అడిగాడు ప్రదీప్ స్నేహని. అతని మాటలకి స్నేహ బాధగా, మా లైఫ్ ఇలా ఉండాలి అని రాసి ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావులే, మా కర్మ అని సరిపెట్టుకోవాలంది ఆమె. బాధపడకు స్నేహ, ఏదో మిరాకిల్ జరిగి వాడు మళ్ళీ మన పాత రుద్రలా మారితే ఎంత బాగుండు. మనం వైజాగ్లో చదువుకునేటప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం కదా, ఆ రోజులు తిరిగి వస్తే ఎంత బాగుండు అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుని కాసేపు బాధపడ్డారు ఇద్దరూ. ప్రదీప్ గారు, అన్నయ్య ఎందుకు మా డాడీని అంతలా ద్వేషిస్తున్నాడో మీకైనా తెలుసా అని అడిగింది స్నేహ. ప్రదీప్ మనసులో, తెలిసినా నీకు నేను చెప్పలేను స్నేహ, ఎవరికి ఆ విషయం చెప్పనని రుద్రకి మాటిచ్చాను, సారీ స్నేహ అనుకుని పైకి మాత్రం లేదు స్నేహ, వాడెవరితోనూ ఏమీ చెప్పడం లేదు అని అబద్ధం చెప్పాడు ప్రదీప్. ఓ అవునా, సరే ప్రదీప్, నేను తర్వాత మాట్లాడతాను, పనుంది అంటూ ఫోన్ కట్ చేసిన స్నేహ, నీకన్ని విషయాలు తెలుసని నాకు తెలుసు ప్రదీప్, ఎన్నాళ్ళు దాస్తారో దాయండి అనుకుని తనకు వచ్చిన మెయిల్ చెక్ చేసుకుని కండిషన్స్ చదివి నవ్వుకుంది స్నేహ. శివాని పిల్లలకి హోంవర్క్ చేయించాక బన్నీ కాసేపు ఆడుకుంటాము అని గొడవ చేస్తుంటే సురేఖ కూడా వాళ్ళని కాసేపు వదిలేయండి టీచర్, కాసేపు ఆడుకున్న తర్వాత మీరు వెళ్దురు, మనం కిందకి వెళ్దాం రండి అని పిలిచింది. శివాని ఇక తప్పక సరే బన్నీ జాగ్రత్త, కొట్టకూడదు అని హెచ్చరించింది. వాళ్ళు కూడా బొత్తిగా సరే అనడంతో సురేఖతో కలిసి కిందకి వచ్చి కిచెన్లో సురేఖకి హెల్ప్ చేసింది శివాని. మీకెందుకు శ్రమ, అక్కడ కూర్చోండి టీచర్, నేను చేస్తాను, మీరు నాకు కబుర్లు చెప్పండి చాలు అన్నది సురేఖ. కూర్చుంటే ఏం వస్తుందండి, ఈ చిన్న పనికి నేనేమీ అరిగిపోను అంటూ నవ్వి ఏదో ఒకటి చేస్తూ ఉంది శివాని. అమ్మా సురేఖ, కాఫీ ఇవ్వు అన్న ప్రతాప్ గారి మాటకు బాబాయ్కి కాఫీ ప్రిపేర్ చేసి శివాని, నేను వాటర్ ఇచ్చి వస్తాను అంది సురేఖ. ఆయనే ఈ ఇంటి పెద్ద, తనకు ఇక్కడ జాబ్ ఇచ్చినవారు అని అర్థమైన శివాని అలాగే అండి అంటూ కాఫీ ప్రిపేర్ చేసి కప్లో వేసి ఇచ్చిరండి అంది సురేఖతో. ఓకే అని నవ్వుతూ ఆ కాఫీని తీసుకుని వెళ్ళి ప్రతాప్ గారికి ఇచ్చింది సురేఖ. కాఫీ స్మెల్ సూపర్గా ఉంది, నువ్వు చేసిన కాఫీలా లేదు సురేఖ అన్నారు ప్రతాప్ గారు నవ్వుతూ. ఆ కాఫీ మన టీచర్ శివాని పెట్టింది బాబాయ్ అంది సురేఖ కూడా నవ్వుతూ. అవునా అని ఆశ్చర్యపోతూ తనతో ఈ పనులెందుకు చేయించావమ్మా అన్నాడాయన కాఫీ సిప్ చేస్తూ. క్షమించండి మేడం, వద్దనే చెప్పారు, నాకే ఏం తోచక చేశాను సార్, మీకు నచ్చకపోతే ఇంకెప్పుడు చేయను అంది కిచెన్ గోడ దగ్గర భయంగా నిలబడిన శివాని. ఆ కాఫీ టేస్ట్కి మైమరచిపోయిన ఆయన శివాని అలా అనగానే ఆమె వైపు చూసి, అలా ఏం కాదమ్మా, నీకు శ్రమ ఎందుకని అన్నాను అంతే అంటూ శివానీని పరిశీలనగా చూస్తూ, ఈమె వయసు చాలా చిన్నదానిలా ఉందే, పాపం దయా చెప్పాడు తను చాలా కష్టంలో ఉందని, ఈ ఏజ్కే ఏం కష్టం వచ్చిందో అనుకున్నారు ప్రతాప్ గారు మనసులో. ఆయన మాటలకి, నాకు ఇదేమీ శ్రమ కాదు సార్, పిల్లలు చదువు చెప్పడం అయిపోయింది, వాళ్ళు ఆడుకుంటుంటే నేనే ఏమీ తోచక ఇలా హెల్ప్ చేశాను అంది శివాని. ఆయన నవ్వి, నీ చేతి కాఫీ సూపర్గా ఉంది తల్లి, నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది, మా అమ్మ పేరు కూడా శివానీనే తెలుసా, శివాని మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా తల్లి అని అడిగారు ప్రతాప్ గారు. శివానికి కూడా ఆయన్ని ఎక్కడో చూశాననే ఫీలింగ్ కలగడంతో ఆలోచిస్తూ, నాకు కూడా మిమ్మల్ని ఎక్కడో కలిసినట్టు అనిపిస్తుంది సార్, కానీ ఎక్కడనేది గుర్తు రావడం లేదు అన్నదామె. అంతలోనే ఆయనకి ఏదో స్ట్రైక్ అయినట్టు
నువ్విది వరకు వైజాగ్లో ఉండేదానివా అమ్మా అని అడిగారు. దానికి అవును అంది. కానీ శివాని మనసులో బాధ సముద్ర కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఎస్, నాకు గుర్తొచ్చింది. 4 ఏళ్ల క్రితం నువ్వు నన్ను కాపాడావు తల్లి. ఆ విషయం నేనెప్పటికీ మర్చిపోను అన్నాడాయన ఎగ్జైట్ అవుతూ. అప్పుడే వచ్చిన స్నేహ ఆ మాట విని ఏమంటున్నారు డాడీ అనగానే, అవును స్నేహ, ఆ రోజు నాకు వైజాగ్లో యాక్సిడెంట్ అయ్యి రోడ్ మీద స్పృహ కోల్పోతే ఎవరో అమ్మాయి నన్ను హాస్పిటల్లో చేర్చి నాకు బ్లడ్ కూడా ఇచ్చింది అని చెప్పాను కదా. తను ఎవరో కాదు, ఈ టీచర్ శివానీనే. అప్పుడు కాస్త చిన్నపిల్లలా ఉండేది, అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను అన్నారాయన ఆనందంగా. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో. సురేఖ స్నేహలకి ప్రతాప్ గారు బన్నీని అలా పట్టుకోవడం, ఎమోషనల్ అవ్వడం చూసి ఆశ్చర్యం వేసింది. కానీ ఎందుకు ఏంటని ఆయన్ని అడిగే సాహసం చేయలేదు. బబ్లు శివానీని బయటకు పంపడానికి వేస్తున్న ప్లాన్ చూసి ఇదేదో తనకు ఉపయోగపడేలా ఉందే అని వాడి మీద ఒక కన్నేసుంచింది భవానీ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. మీలాగే ఎవరికైనా ఇలాంటి స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. స్టోరీ వినాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.